కొండాపూర్ ప్రాంతంలో రాజపుష్ప అపార్ట్మెంట్ సముదాయంలో జరుగుతూ ఉన్న అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన సూర్యనారాయణ శతకం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మ పదాలకై వగచి ఆరడి చెందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి పొందునిక. అమ్మ పదాలకై వగచి ఆరడి చెందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి పొందునిక. తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండిజలయందున రక్త కణములందునన్ అమ్మయతోచు. తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండిజలయందున రక్త కణములందునన్ అమ్మయతోచు. సొమ్ములు నాకు అమ్మ పదసూనములే, సొమ్ములు నాకు అమ్మ పదసూనములే. అటగోటి నీటి తత్వం మది నా కవిత్వమున, అటగోటి నీటి తత్వం మది నా ప్రసంగమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. అటగోటి నీటి తత్వం మది నా ప్రసంగమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. ఇది మాఘమాసం. మనకి తెలుగు పంచాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది శాస్త్రీయమైన పంచాంగం. ఏదో మనకి ఇష్టమైన రాజుల పేర్లో రాణుల పేర్లో పెట్టిన నెలలు కావు. ఇది నిజానికి మాఘం మాఘం అంటాం కానీ అది మాఘం. కాఖా గాఘాలో రెండవ అక్షరం ఖ. రేఖ అంటే ఉండే కా ఏది ఉంటుందో మాఘంలో కూడా అది. సరిగ్గా ఇవాళ తదియనాడు మనం మాట్లాడుకుంటున్నాం. రేపు పున్నమి నాడు సరిగ్గా మఖా నక్షత్రం ఉంటుంది. మఖా నక్షత్రం పున్నమి నాడు ఉండే నెల మాఘమాసం. నిజానికి ఖా, అది పలుకుబడిలో ఘా అయింది. అది పర్వాలేదు. అలా అవడంలో కూడా ఒక మంచి అర్థాన్ని సంతరించుకుంది. మా అఘం. అఘం అంటే పాపం. మా అఘం, ఎట్టి పరిస్థితుల్లోనూ పాపము చేయకూడని మాసం. పాపపుట ఆలోచనే రాకూడని మాసమే మాఘమాసం. అందుకని మాఘమాసం చాలా పవిత్రం. మాఘమాసం చాలా పవిత్రం అంట. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి చాలా గొప్ప ముహూర్తాలు ఉండేటువంటి మాసం మాఘమాసం. మాఘమాసం మంచి ముహూర్తం అని బోళ్ళు పాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాఘమాసము పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండడం, ముహూర్తాలు, వీటిలో ఒక ఉద్దేశం ఏమిటంటే మనిషి ఒక్కడుగా ఉంటే తన కోసం ఎక్కువ పాపం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కడుగా ఉన్నా కూడా చేసేడు అంటే ఇంకా అతి తీవ్రవాది, వాడికో దండం పెట్టాలి. కానీ సాధారణంగా ఒక్కడే ఉంటే అంత అవసరం ఉండదు. ఏదో సత్రం, భోజనం, మటన్, నిద్ర సరిపెట్టుకుంటాడు. పెళ్ళి అయ్యేసరికి ఏమవుతుందంటే కుటుంబం ఏర్పడుతుంది. అందున ఇదివరలో చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి. ఎవరికి ఏదో ఒకరు ఇద్దరు అన్నట్టుగా ఉండేవారు. పిల్లలు ఎంతమంది అంటే 4+4 అంతే. ఓ 8 మంది ఉండేవారు కనీసం. అందులో 4 ఆడ 4 మగ, లేకపోతే 6, 2 ఏదో రకరకాల నిష్పత్తులు ఎలా ఉన్నా మొత్తం మీద 7-8 మంది ఉండేవారు. అంత సమయము వారికి ఉండేది, అంత సరసము వారికి ఉండేది. మనకి సమయము లేదు, భగవంతుడి దయ వల్ల సరసము లేదు. అందుకని ఆ సంతానం అలా ఉండేది. ఆ సంతానం, పెంపకం, కుటుంబం, దానికోసం ఉండాల్సిన అవసరాలలో మనిషి తప్పు చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అక్కడే అందరం జాగ్రత్తగా ఉండాలి. సంసారం పెట్టుకోకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఎంత వేదాంతం, ఎంత వైరాగ్యం ఉన్నా పెళ్ళై పిల్లల్ని కానీ సంసారం చేస్తేనే బాగా అర్థం అవుతుంది. ఆటుపోట్లు తెలుస్తాయి. ఎందుకంటే సముద్రంలో ఉన్నాక చిందులు తప్పవు, సంసారంలో ఉన్నాక నిందలు తప్పవు. సముద్రంలో ఉన్నాక చిందులు తప్పవు, సంసారంలో ఉన్నాక నిందలు తప్పవు. ఈ నిందలు పడి పడి రకరకాల కష్టాలు పడి సుఖాలు పడి అందులోనే ఏదో ఉందనేటువంటి భ్రమలో మునిగి తేలేవాడికి ఓ 60-70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి ఆడ మగ ఇద్దరికి కూడా పూర్తిగా వేదాంతం టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతాం.
అందువల్ల మళ్ళీ వెనక్కి రాడు. ఆ 70-60 ఏళ్ల తర్వాత ధ్యానం బాగా కుదురుతుంది. ఎందుకంటే ఇంకా లౌకికమైన ఆసక్తి తగ్గితేనే ధ్యానం మీద దృష్టి ఏర్పడుతుంది. అందుకని మాఘమాసం పాపం చెయ్యకూడని మాసం, మా అఘం అంటారు. అలాగే పాపపుట ఆలోచన రాకూడని మాసం. ఏ మాసంలోనైనా పాపం చేయకూడదు, అందులో అనుమానం ఏం లేదు. కానీ కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉంటే కనీసం అంతవరకైనా మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకోసం మాఘమాసం పెట్టాం. ఈ మాఘమాసం సూర్యదేవతారాధనకి చాలా ప్రసిద్ధమైంది. రేపు రథసప్తమి వస్తుంది 4వ తారీఖుని. దాన్ని రథసప్తమి అంటారు. సరిగ్గా మనకి వేసవికాలం ఆ రోజు మొదలవుతుంది. శ్రీనాథుడు కాశీఖండం కావ్యంలో ఓ చోట చెబుతాడు స్పష్టంగా, చలి ప్రవేశించు నాగుల చవితి నాడు మెరయు వేసవి రథసప్తమి దినమున అని సరిగ్గా తేదీ పెట్టి చెబుతాడు. మనం ఏదో బళ్ళు ఎప్పుడు తీస్తారో ఉంటే జూన్ 12 అంటాం, బడి ఎప్పుడు మోస్తారో ఉంటే ఏప్రిల్ 23 అంటాం. ఒక లెక్క ఉంటుంది దానికి. దసరా సెలవులు ఎప్పుడు ఇస్తారో ఉంటే ఏదో పాఠ్యం నుంచి అంటాం. సెలవుల ముగింపు ఎప్పుడు ఉంటే విజయదశమి మర్నాడు అంటాం. అలాగే సరిగ్గా మనకి చలి ప్రవేశించడానికి మొదటి రోజు ఏదంటే నాగుల చవితి. దీపావళి వెళ్ళాక వచ్చేటువంటి చవితి ఉంది, కార్తీక శుద్ధ చవితి. దాన్ని నాగుల చవితి అంటాం మనం. అక్కడి నుంచి కార్తీకం, మార్గశిరం, పుష్యం, ఈ మాఘం, ఇంతవరకు బాగా చలి ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఈ రేపు వచ్చే రథసప్తమి నుంచి వేసవి ఎండలు మొదలవుతాయి. అప్పుడే ఈవేళ పత్రికలో మీరు చూసుంటారు, ఇంకా వేసవకాలం రాకుండానే ఎండలు మొదలుతున్నాయనే వార్త కూడా వచ్చేసింది. ముందు వార్త వచ్చింది, తర్వాత ఎండ వస్తుంది. మనకి వార్తల కంగారు కదా, అందుకని ముందు వార్త వచ్చేసింది, తర్వాత ఎండ వస్తుంది. ఈ ఎండాకాలానికి ప్రధానంగా ఎండను మనకు అందించేటువంటి దైవమే సూర్యుడు కాబట్టి మాఘమాసంలో సూర్యారాధన ప్రత్యేకంగా చేయమన్నారు. అందుకే కార్యకర్తలు కోరితే ఏ అంశం మీద మాట్లాడతారండి అంటే, మాఘమాసం ప్రారంభం కదా, ఫిబ్రవరి నెల మాఘమాసం మొదలయ్యాక మీ దగ్గర ఇదే మొదటి సభ, అందుకని ఇక్కడ సూర్యనారాయణ శతకంతో ప్రారంభం చేద్దామన్నారు. ఏది ప్రారంభం చేసినా, దేన్ని చెప్పినా గరికపాటి వారి ప్రసంగం ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతోనే పిలిచారు. మనం ఏం చెప్పినా సరే, గరుడ పురాణం చెప్పమన్నా, గంగానది మహత్యం చెప్పమన్నా అందులో సామాజిక వ్యాఖ్య ఖచ్చితంగా ఉంటుంది. సమాజము, సంసారాలు, కుటుంబాలు, పిల్లలు, చదువులు, మనం పడేటువంటి కష్టాలు, నష్టాలు, సుఖాలు, భోగాలు ఏవీ లేకుండా ప్రసంగం ఉండదు. కాబట్టి అవి ఏ రకంగా ఆయన ఆదిభట్ల నారాయణదాసు గారు రాసినటువంటి పద్యాలు, సూర్యస్తోత్రంగా రాసినటువంటి పద్యాలు మన జీవితాలకు ఏ రకంగా ఉపయోగపడతాయో చూద్దాం. ముందుగా నారాయణదాసు గారి గురించి ఒక పరిచయం. విజయనగరం జిల్లా అజ్జాడ ఆయన స్వగ్రామంగా చెబుతారు. అందుకే అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు అంట. ఇక్కడ కూడా మనకు హైదరాబాదులో ఆదిభట్ల అనే ఒక ప్రాంతం ఉంది ప్రత్యేకం. ఇదివరకు ఇబ్రహీంపట్నం అనేవారు, ఇప్పుడు ఆదిభట్ల అంటున్నారు. ప్రత్యేకం ఉంది. ఆ వంశీకులు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో మనకు తెలియదు. ఆయన ఆదిభట్ల నారాయణదాసు గారు 8 భాషలలో పండితుడు. ఇంకా 7-8 భాషలు వచ్చు బాగా. 8 భాషల్లో పండితుడు అంటే ఆయన హరికథలు చెప్పడం, ఆయా భాషల్లో గ్రంథరచన చేయడం జరిగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ ఇలాంటి భాషలన్నీ కూడా. ప్రతీదీ ఏకసంధాగ్రాహిగా ఓసారి చెప్పగానే విని గుర్తుపెట్టుకునేంత శక్తి ఆయనకు ఉండేది. అంతేకాదు ఆయన మహత్తరమైన ఉపాసకుడు, దేవీ ఉపాసకుడు, అమ్మవారి ఉపాసన ఉండేది ఆయనకి. ఆ ఉపాసన మొత్తం ఆయన ఏదో లోకాన్ని మురిపించి డబ్బు సంపాదిద్దామనో, పేరు ప్రతిష్టలు పెంచుకుందామనో కాకుండా కేవలం త్యాగభావంతోనే ఉపాసన చేశాడు. ఆ ఉపాసన బలం ఎటువంటిది అంటే, ఆయన మనవడికి అనుకోని వ్యాధి వస్తే, నాకు వారి దగ్గర బంధువులు చెప్పినటువంటి విషయం అది. ఆయనకి కొడుకులు లేరు, కూతుళ్ళే. కూతురు కొడుక్కి అనుకోని వ్యాధి వస్తే, ఆ వ్యాధితో ఆ 9-10 ఏళ్ల పిల్లాడు చనిపోతాడేమో అన్నంత బెంగ వస్తే, ఆయన ఆశ్చర్యకరంగా ఇంట్లోనే కూర్చుని కొద్ది రోజుల పాటు కఠినమైన ఉపాసన చేసి ఆ వ్యాధిని తన మీద వేసుకుని మనవడికి దీర్ఘాయుష్యునిచ్చి ఆయన పరమపదించారు అని విన్నాను నేను.
ఎందుకంటే కూతురు దుఃఖం చూడలేక, నాన్న 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 నా కొడుకు పని ఏమిటి, నా కొడుకు పరిస్థితి ఏమిటి అంటే, నేను చేయగలిగింది చేస్తానమ్మా, నువ్వు కంగారు పడకు అంటే, పాపం ఆవిడ కూడా ఆయన ప్రాణం పోతుంది అనుకుంటుందా, ఏదో చేస్తారు అనుకుంటుంది. ఈయన అలా చెప్పలేదు. కూర్చుని రోగాల మార్పిడి అనేది ఉంటుంది మనకి. చాలామంది చరిత్రలో కనపడతాయి. మహాయోగుల యొక్క చరిత్రలో అంటే స్వామి రామ అని హిమాలయన్ యోగీస్ పుస్తకం ఉంది. వాళ్ళ గురువు గారు ఉంటారు ఒక ఆయన, స్వామి రామ గురువు గారు. ఆయన రోగాలు వెంటనే పోగొట్టంగా తన మీద వేసుకుంటాడు, తనకు అంటకుండా చూసుకుంటాడు. ఇవి ఉన్నాయి షిరిడీ సాయి మహిమల్లో కూడా చాలా, అంటే సత్యసాయి మహిమల్లో ఉన్నాయి. అలాగా పోగొడతారు. ఒక్కోసారి భక్తుల మీద బాగా ఉండే అనురాగం కారణంగా వాళ్ళు అనుభవిస్తారు దాన్ని. అలాంటి మహానుభావుల్లో ఒకడు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు. ఎవరి కోసమైనా ఒకరు అంత ప్రాణత్యాగానికి సిద్ధపడడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఆయనకు ఒక శక్తి ఏమిటంటే ఎప్పుడూ ఉండేది, ఆయన వాక్ శుద్ధి ఉండడం కారణంగా వాక్ సిద్ధి ఉంది ఆయనకి. వాక్ సిద్ధి అంటే మనం ఏదంటే అది జరగడం. సాధారణంగా మంచిగా ఉంటుంది, ఒక్కోసారి మరీ కోపం వచ్చి ఏదన్నా ఓ శాపం ఇస్తే అది కూడా జరుగుతుంది. దాన్నే వాక్ సిద్ధి అంటారు. ఈ వాక్ సిద్ధి ఎలా వస్తుంది అంటే కేవలం దైవ ఉపాసన వల్ల మాత్రమే రాదు, అది పనిచేస్తుంది. దాంతో సరస్వతి ఉపాసనతో పాటుగా కనీసం 5 సంవత్సరాల పాటు మనిషి పరిహాసానికి కూడా అబద్ధం ఆడకూడదు. అలా ఉంటే వాక్ శుద్ధి వస్తుంది, వాక్కు పవిత్రం కావడం. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి ఉంటుంది. అటువంటి వాక్శుద్ధి కలిగినటువంటి మహానుభావుడు అంటారు. ఆయన ఓసారి హరికథ ప్రారంభించాడు. ఆయన మహా పట్టుదల కలిగిన మనిషి, కొంచెం పెంకితనం కూడా ఉంది కొన్ని చోట్ల. ఎవరైనా ఆయన పద్యం పాడినప్పుడో మాట్లాడినప్పుడో తప్పు పట్టుకుంటే వాళ్ళు ఇది తప్పు కాదు అని వాదిస్తే వ్యాకరణ గ్రంథాలు పట్టుకొని చూపించి మొత్తం మీద ఒప్పించేవాడే. ఇగో చూసుకో, నేను ఊరికే పట్టుకోలేదే, అంతేగాని తేలిగ్గా వదిలేసే రకం కాదు. ఆయన ఓ చోట హరికథ ప్రారంభించగానే ఎవరో ఒకరు ఊరికేనా చెప్పేవలయా, ఊరు తిరిగి హరికథలు గిరికథలు చెబుతామన్నాడు. మనం మామూలుగా ఏదో వాడు రాముడు గీముడు అన్నట్టుగా వెంకట్రావు గింకట్రావు అని కోపం వస్తే అంటగా డబ్బు గిబ్బు అన్నట్టే హరికథ గిరికథ అన్నాడు. ఆయనకి మండి అన్నాడైనా, అయితే గిరికథ చెబుతాను అన్నాడు. హరికథ మానేశాడు. అనగా అనగా ఒక గిరి, ఆ గిరి పేరు హిమవత్పర్వతం, ఆయన కుమార్తె పార్వతీదేవి అని గిరిజ కళ్యాణం చెప్పేశాడు ఆయన. ఆశ్చర్యపోవడం జనం వంతయింది. అప్పటికప్పుడు ఆయన ఎలా తయారయ్యాడో, ఆశువుగా పద్యాలు ఎలా వెళ్ళాడో అంటే సరస్వతీదేవికి తెలియాలి, ఆయనకి తెలియాలి. వీణావాదనలో కూడా దాసుగారు చాలా గట్టివాడు. అంతేకాదు ఒకసారి అక్కడ ఆ ప్రాంతంలో వానలు లేకపోతే ఈయన్ని ప్రార్థించారు, మీరు కోరండి వానలు వస్తాయి, వానలు వచ్చేలా ఏదైనా చేయండి అంటే ఆయన ఆవేళ హరికథ మొదలు పెడుతూ అన్నాడు, మీరు హరికథకు వచ్చేవాళ్ళు గొడుగులు తెచ్చుకురండి అన్నాడు ఆయన. శుభ్రమైన ఎండ, 6ంటికి ఎప్పుడో మొదలుపెట్టారు. మీరు హరికథకు వచ్చేవాళ్ళు గొడుగులు తెచ్చుకురండి అన్నారు. ఆయన మాట మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఒక 7-8 మంది గొడుగులు తెచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇలాగే అంటూ ఉంటారులే చాలామంది, ఆయన అంటే వచ్చేస్తుందా, ఏడాది బట్టి వానలు లేవు ఇక్కడ అన్నారు. చివరికి ఆయన మొత్తం హరికథ ముగించేసరికి గొడుగులు ఉన్నవాళ్ళు క్షేమంగా వెళ్ళారు, మిగిలిన వాళ్ళంతా తడిసి ముద్దయ్యళ్ళకి వెళ్ళారు. అంతటి వాక్సిద్ధి ఉండేది ఆయనకి. అటువంటి మహానుభావుడు యొక్క రచనల్లో సూర్యనారాయణ శతకం చాలా గొప్పది. ఇదివరకు ఎక్కువగా ఎవరు దీని మీద మాట్లాడినట్టుగా కూడా నా దృష్టికి రాలేదు. ఎవరైనా మాట్లాడుంటే వారికి ధన్యవాదాలు. నేను మాత్రం ఎక్కడో 1-2 పద్యాలు ఉదాహరించడమే కానీ ఎక్కువ పద్యాలు మాట్లాడే ప్రయత్నం అవకాశం రాలా. సరే, ఇలా మాఘమాసం కోసం సూర్య సంబంధమైన స్తోత్రాలు కొన్ని అట్టి పెట్టుకున్నాను నేను, అవి చెప్పాలి ఖచ్చితంగా. అటువంటి సూర్యనారాయణ శతకంలో మన జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలన్నీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన మొకుటంగా సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ అని మొత్తం 100 పద్యాలకి మొకుటంగా సూర్యనారాయణ అనేది వాడుకున్నాడు. ఆ సూర్యుని యొక్క వెలుగులో ఉండే ఒక చమత్కారాన్ని వర్ణిస్తున్నాను. సాధారణంగా వెలుగు అంటే ఆ చూపులేటి వెలుగుతుంది అంటే అన్ని చిన్నవి కూడా పెద్దవిగా కనపడతాయి. కానీ సూర్యుని వెలుగు అలా ఉండదట. నలుసైనన్ భువితోపజేసి పరిమాణం బెంతయోగల్గు చుక్కలకు చాటునరించి, నలుసైనన్ భువితోపజేసి
పరిమాణం బెంతయో గల్గు చుక్కలకు చాటునరించి భూమి జలమింకంజేసి ధారాధరంబుల మింటన్ కలిగించి భూమి జలమింకంజేసి ధారాధరంబుల మింటన్ కలిగించి శూన్యమునకున్ పొల్మేర కల్పించెరా శూన్యమునకున్ పొల్మేర కల్పించెరా శూన్యములకున్ పొల్మేర కల్పించెరా బళిరాణి కరకౌశలం అఖక బళిరాణి కరకౌశలం అఖక ఎలమిన్ నీ కరకౌశలం బఖక మాయి సూర్యనారాయణ ఎలమిన్ నీ కరకౌశలం బఖక మాయి సూర్యనారాయణ. కరకౌశలం అంటే చేతి నేర్పు అని ఒక అర్థం. ఒక బొమ్మ వేసేవాళ్ళు ఎవరన్నా మీరు గమనించండి, ఊరికే ఇలా 4 రేఖలు ఇలా అంటాడు. మహత్తర చిత్రకారుడు బాపు గారిలాగా ఇలా ఏదో అలవోకగా ఒక అద్భుతమైన చిత్రం అయిపోతుంది. అలాగా మామూలు చిత్రకారులకే అటువంటి నేర్పు ఉంటే భగవంతుడికి ఉండే నేర్పు చెప్పాలా. అందులో సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. మనకి భగవంతుడు ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే సూర్యనారాయణుడు. భగవంతుడని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాట. ఏది చెయ్యడు ఆయన, ఏది చెయ్యమని కూడా చెప్పడు మనకి. ప్రత్యేకించి మంచి కానీ చెడ్డ కానీ మనం ఏదో అనుకుంటూ ఉంటాం, ఇది దైవ సంకల్పం, ఇది భగవత్ సందేశం అనుకుంటాం, కానీ దానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. మనకు కలుగుతూనే ఉంటే ఒక్కో దాన్ని మనం అనుకోకుండా వచ్చే సంకల్పం, అది జరిగితే దైవ సంకల్పం అంటాం. మనం ఎక్కువ మంది సంకల్పిస్తే దైవ సంకల్పం అంటాం. కానీ భగవంతుడు పనిగట్టుకుని ఏమీ చెయ్యడు. ఏది జరగాలో అది జరిగేలా చూస్తాడు. మనం కూడా జీవితాల్లో సుఖంగా ఉండాలి అంటే పనిగట్టుకుని ఏమి చేయదు. ఏది కర్తవ్యమో అది జరిగేలా చూస్తే చాలు. దానికి ఎంతవరకు చేయడమో అంతవరకు చేయడం అంతే. ఇక మిగిలినవి అలాగే ఉంటాయి. కానీ మనం చాలా వరకు దాంట్లో రాగద్వేషాలు జోడిస్తాం. ఏ పని చేసినా సరే ఒక ఇష్టం రాగం అంటే, అలాగే ఒక ద్వేషం, ఏదో ఇది వద్దని ఇది జరగద్దని ఒక వ్యతిరేకత. ఒక ఇష్టాన్ని ఒక అయిష్టాన్ని రెండింటినీ జోడిస్తాం. ఈ పని అవ్వాలి, ఈ పని అవ్వద్దు, ఈ పని నేనే చెయ్యాలి, ఇంకెవరు చేయడానికి వీలు లేదు, ఈ అధికారం నాదే, ఇంకెవరికీ ఉండద్దు, ఇలా మనం మాట్లాడతాం. అందువల్ల మనం చాలా ఇబ్బంది పడతాం నిజానికి. అది మానుకోమని చెప్పడానికే అయినా ప్రారంభంలో చెప్పిన పద్యాల్లోనే ఈ మాట చెబుతున్నారు. సూర్యనారాయణమూర్తి యొక్క నేర్పును చూడండి మీరు. నలుసైనన్ భువిలోన చూపి, రాత్రంతా చీకటి కమ్మేసింది కదా, తెల్లారేసరికి ఒక్క సూర్యకిరణం ఇలా భూమి మీద పడేసరికి చీమలో 100వ వంతు ఉండే వస్తువు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంత శక్తి ఉంది సూర్యకిరణానికి. అందుకే శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో చెబుతారు, అమ్మవారి నుదుటి మీద ఈ కుంకుమ రేఖ ఉంటుంది, మధ్యలో సింధూరపు రేఖ. అది ఏమిటి అంటే సూర్యుని యొక్క తొలి కిరణం అంట. తనోతు క్షేమం నస్తవ వదన సౌందని జలకరి పరీవాహ స్రోత సరణిరివ సీమంత సరణికి వగంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. స్త్రీలు ముత్తైదువులైన వాళ్ళు పూర్వం ఇక్కడ ఈ పాపట్లో ఒక సింధూరపు రేఖ ధరించేవారు. మన ఆంజనేయ స్వామి బొట్టు ఆకారంలో ఉండే సింధూరంతో రేఖ, దాన్ని సౌభాగ్య చిహ్నంగా చెబుతారు. ముత్తైదువ అంటే ముత్తో 5 చిహ్నాలు కలిగినవండి ముత్తైదువ అంట. అందులో మంగళసూత్రాలు, గాజులు, పసుపు కుంకాలు, మెట్టెలు ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు సింధూరపు రేఖ ఉంటుంది. ఆ సింధూరపు రేఖ అమ్మవారికి ఇక్కడ ఉంది. అది మొదటి సూర్యకిరణం అంట. దాని శంకరాచార్య ఎంత విచిత్రంగా చెబుతున్నారు అంటే, ఒక్క సూర్యకిరణం ప్రవేశించగానే చీకటికి భయం అయిందిట. ఇంక నేను వెళ్ళిపోవాలి, సూర్యుడు వచ్చేస్తున్నాడు, ఆరైపోతుంది, సూర్యకిరణం పడింది అంటే ఇక నేను ఉండడానికి వీల్లేదు. రాత్రే కదా మరి చీకటి ఇక్కడ వ్యాపించి ఉండేది, పగలైతే ఉండదు కదా. ఎవరికైనా ఉండడం ఇష్టం కానీ వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు కదా. జీవితంలో ఏం పడినా, ఎన్ని బాధలు పడినా, ఎంత కుళ్ళిపోయినా, ఎన్ని రోగాలు వచ్చినా ఇంకా ఉండాలనే కోరుకుంటాం మనం. అందుకని వెళ్ళిపోవాలని అనుకోం కదా. మరి అలాంటి వాళ్ళే అనుకుంటే మంచివాళ్ళు ఎందుకు అనుకుంటారు? మంచివాళ్ళు ఉండాలనే అనుకుంటారు. అందుకని చీకటి
మన దృష్టిలో చెడ్డదైనా చిమ్మ చీకటైనా అది అనుకుంటే నేను శాశ్వతంగా ఉంటే బాగుండు, పగలు కూడా సూర్యుడు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటుంది. కానీ పొరపాటున ఒక సూర్యకిరణం ఇలా రాగానే చీకటికి భయం వేసి చుట్టూ కమ్మేసిందిట. ఎవరైనా శత్రు దేశం నుంచి ఎవరైనా మన దేశ సరిహద్దుల్లోకి ఒకడు వచ్చాడు అనగానే అతని దగ్గరికి మన సైనికులంతా చేరిపోతారు. చూడండి, మొత్తం బంధించేద్దాం బంధించేద్దాం బంధించేద్దాం. అలాగే కబడ్డీ ఆడేటప్పుడు ఈ బరి గీస్తారు. ఆ బరి లోపలికి అవతల పక్షం వాడు ఒకడు వచ్చాడు అనగానే వీళ్ళందరూ 10 మంది ఇలా చుట్టూ అర్ధచంద్రాకారంలో చేరిపోతారు పట్టుకోవడానికి. అలాగే శంకరాచార్య స్వామి ఆ సింధు రూపరేఖను ఏమంటారంటే అది తొలి సూర్యకిరణం, అది రావడం చీకటికి ఇష్టం లేదు, అందుకని చీకటి చుట్టూ కమ్మేసింది చూడండి. అంటే అమ్మవారి శిరస్సు మీద చీకటి కమ్మడం ఏమిటండి, ఆవిడ జుట్టు నల్లగా ఉంది, అందుకని దాన్ని చీకటితో పోల్చారు. అది శంకరాచార్య ఆయన కవిత్వం అలా ఉంటుంది. ఇటు పాపడ తీస్తే మరి ఇటు ఇటు నల్లటి జుట్టే కదా, విపరీతమైన నలుపులో ఉంటుంది అది. అందుకని ఆ నల్లటి జుట్టు ఎలా ఉందో మధ్యలో సూర్యకిరణం ఏంటంటే పొరపాటున ఒక సూర్యకిరణం ప్రవేశిస్తే ఎక్కడ ఈ సూర్యకిరణం ఇంకా వ్యాపిస్తుందో అని చీకటి కమ్మేసినట్టుగా వహంతి సింధూరం ప్రబల కబరీభారతిమర ద్విషాంబృందై. ద్విషాంబృందం అంటే శత్రువుల యొక్క సమూహం అని చెబుతారు. ఇందులో ఒక తత్వం ఏమిటంటే మనం జాగ్రత్త పడాలి జీవితంలో. ఎప్పుడో ఒకప్పుడు 25 ఏళ్ళకి కాదు, 30 ఏళ్ళకి కాదు, 50 ఏళ్ళకైనా మనకు కాస్త భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనేది ఆలోచన వచ్చిందనుకోండి, అది సూర్యకిరణం. మాఘమాసం సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆ జ్ఞానోదయం కావడానికి ప్రధానమైన మాసమే మాఘమాసం. ఆ జ్ఞానోదయం వివాహంతో బాగా అవుతుంది. అందుకని వివాహాలకి మాఘం బాగా ప్రసిద్ధి. అనుభవాలు ఎక్కువ తేమోలని జ్ఞానోదయం ఎక్కువ. ఒక్కసారి భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మగాళ్ళకి కానీ ఆడాళ్ళకి కానీ ఒక వయసులో రాగానే పక్కనే కామెంటరీ ఏం మొదలవుతుందో తెలుసా? ఎప్పటి నుంచి ఎందుకు, బోళ్ళు జీవితం ఉంది, ఇంకా ఎప్పటి నుంచి దేవుడు దెయ్యం అంటే ఏమైపోతాం, ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ మన ఇళ్లల్లోనే వినపడుతూ ఉంటాయి. ఈ మధ్యన కొంచెం తగ్గాయి, కానీ పూర్వం అయితే అంతే, సుఖంగా అన్నీ అనుభవించకుండా ఈ వయసులో వైరాగ్యం ఏమిటి అని. అదే సరిగ్గా మనలో ఒక జ్ఞానకిరణం ప్రవేశించే ప్రయత్నం చేస్తే ఒక 100 చీకటి కోణాలు దాన్ని అడ్డుకుంటాయి. ఆ అడ్డుకోకుండా మనం జాగ్రత్త పడి వాటి నుంచి తప్పించుకొని మీ మాటలు మీరు మాట్లాడుకోండి, నాకేం పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదు, నేను వేరే వెళ్ళి కూర్చుంటాను, ఇంట్లో వేరే గదిలో కూర్చోవాలి, ఆ పుస్తకం చదువుకోవాలి. అంతేగాని మనం ఇలా పుస్తకం తీయగానే ఒకడు వచ్చి ఇవాళ ఏం జరిగిందో తెలుసా అని మొదలు పెడతాడు, ఈ పుస్తకం మూసేస్తాం ఇక్కడ. అప్పటికి ఆ పుస్తకంలో ఓ పేజీ కూడా అవ్వలేదు. ఇక ఈయన సుత్తి పొడవదు, 12 వరకు అవుతుంది, వీలైతే భోజనాన్ని కూడా కూర్చుంటాడు. అప్పుడు ఏమంటాం మనం, ఆయన వెళ్ళిపోయాక ఏమిటో ఏదో చదవాలనిపిస్తే చదవనివ్వట్లేదు, అక్కడికి ఏదో వాళ్ళు జడగొట్టినట్టు మనం మంచివాళ్ళమైనట్టు. ఆయన రాగానే పోనీ ఏమండి 2 నిమిషాలు కాగానే నేను చదువుకుంటానండి అని చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇవాళ నాకు నియమం అండి అని చెప్పొచ్చు. లేకపోతే ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే ఒకటే ఉపాయం, మనకు ఆ మాటలంతా నచ్చలేదనుకోండి, అవసరం లేదనుకోండి, వింటున్నట్టు నటిస్తూ జపం చేసుకుంటే ఆ 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఊరికే వింటూ ఉండడం, జపం చేసుకోవడం, వాళ్ళకి అలా అటు ఇటు చూస్తూ ఉండడం, అశ్రద్ధ ఆసక్తి లేనట్టుగా ఉండడం, అంతే, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ వాళ్ళేమనుకుంటారో అని మనం అన్నీ వినడం మొదలు పెడితే ఇంకన్నీ రకరకాల సమాచారాలన్నీ మన దగ్గర పట్టుకొచ్చి పారేస్తారు, ఈ ఆధ్యాత్మిక చింతన ఆగిపోతుంది. అందుకని తొలి సూర్యకిరణం ప్రవేశించింది అనగానే చీకటి భయపడి చుట్టూ కమ్మేస్తుంది. అందుకని ఆ సూర్యకిరణం ప్రవేశించి నలుసైనం భువిలోన చూపి చిన్న నలుసును కూడా చూపిస్తుంది. అదే సూర్యకిరణం ఏం చేస్తుంది అంటే పరిమాణం ఎంతయో గల్గు చుక్కలకు చాటునరించి, ఇంత నలుసుని ఇక్కడ చూపిస్తోంది కదా. పగలు మీరు ఆకాశంలో చుక్కల్ని చూడలేరు, అది ఆశ్చర్యం. చుక్క ఏమన్నా చిన్నదా? మనం చుక్క అంటాం. ఒక్కొక్క నక్షత్రం కొన్ని కోట్ల మైళ్ళ వ్యాసం కాదు, వ్యాసార్థంతో ఉంది, ఏకంగా చాలా పెద్దది, భూమి కంటే పెద్దది, సూర్యుడి కంటే పెద్దవైన నక్షత్రాలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఇంత మినుకుమని మనం కాగితం మీద రాస్తుంటే పెట్టే చుక్కల్లాగా కనపడుతున్నాయి. అందుకే చుక్క అంటారు. అందంగా ఉంటే కూడా చక్కని చుక్క అంటారు. చుక్క ఏమిటి నాకు అర్థమయ్యేది కాదు చదువుకున్నప్పటి నుంచి. చక్కని చుక్క ఏమిటి? అందంగా ఉంటే ఇంకేదైనా బంగారపు తీగ అనొచ్చు, పూలదే. కానీ చక్కని చుక్క ఏమిటంటే అసలు మొత్తం భాషలో ఉండే లిపిలో అత్యంత సుందరమైన అక్షరం ఏదంటే చుక్క లెక్క. అది మీరు రాసి చూడండి తెలుస్తుంది. ఈ ఊ అన్నీ రాసాం, ఏబిసిడి అన్నీ రాసామనుకోండి, ఒకరు ఇలా రాస్తారు, ఒకరు అలా రాస్తారు, ఒకరు రాసింది మనకు నచ్చుతుంది, ఇంకొకరు రాసింది నచ్చదు.
కానీ చుక్క ఎవడు పెట్టినా అందంగానే ఉంటుంది కదా, దాన్ని వంకరగా ఎవడు పెట్టలేడు, ఇంకా ఫుల్ స్టాప్ అంతే. ఒక చుక్కే కదా, దాన్ని నువ్వు గీయకూడదు కదా, చుక్క ఎవరు పెట్టినా అందంగానే ఉంటుంది. అందుకని చక్కని చుక్క అంటారు లెక్క. చక్కని కామ, చక్కని ఫుల్ స్టాప్, చక్కని సెమికోలన్ అనకూడదు మళ్ళీ. చుక్క అంటే చుక్కే లెక్క. ఈ చుక్క ఆకాశంలో చుక్క లెక్క. నిజానికి చుక్కలు చూస్తే, ఆకాశంలో చుక్కలు చూస్తే చుక్కల ముగ్గు అర్థం అవుతుంది, మహిళలకు బాగా తెలుస్తుంది, సంక్రాంతి రోజులు కాబట్టి. కింద చుక్కలు వేస్తారు, తర్వాత వాటన్నింటినీ కలుపుతారు, గీతాలు, రథం వచ్చేస్తుంది. ఇంకో రకంగా కలుపుతారు, శ్రీకృష్ణుడు బొమ్మ వస్తుంది. ఇంకో రకంగా కలుపుతారు, కల్పవృక్షం వస్తుంది. ఇంకో రకంగా కలుపుతారు, కామధేను వస్తుంది. సరిగ్గా అమ్మవారు ఈ సృష్టి నిర్మాణం అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అయినటువంటి అమ్మవారు ఎలా చేసిందంటే, ఈ కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, నక్షత్రాలు అన్నీ కలిపి చుక్కలు ముందు పెట్టి ఆ చుక్కలన్నీ ఓ ముగ్గులా కలిపింది. అదే ఆవిడ చేసిన సృష్టి నిర్మాణం. మన జీవితం అందులో ఓ చుక్క అయిన భూమండలంలో, ఇంకో చిన్న చుక్క అయినటువంటి భారతదేశంలో, అంతకంటే చిన్న చుక్క అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అందులో కాస్త ఊరికే కనిపించే హైదరాబాద్ అయిన చోట రాజపుష్ప అనే చోట మనం కూర్చున్నాం. ఇంతకంటే ఇది ఎంత కలిపితే ఓ చుక్క. ఎందుకంటే దీన్ని తేలిగ్గా తీసుకోవడం అంటారు జీవితంలో. అప్పుడు జీవితంలో పట్టుదలలు ఉండవు. ఇంకా తేలిగ్గా తీసుకుంటే ప్రయోజనం ఏంటంటే పట్టుదలలు ఉండవు. ఎందుకు దీనికోసం అంత యాతన? ఏం పట్టుకుపోతాం? పట్టుకుపోవడం పక్కనట్టండి. ఉండగానే ఏమైనా అనుభవిస్తున్నావా? 30 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, గుండెపోట్లు వస్తున్నాయి, అనేక రకాల రోగాలు వస్తున్నాయి. శంఖచక్రాలు లేని విష్ణుమూర్తి అయినా ఆలయంలో ఉంటాడేమో కానీ షుగరు బీపీ లేని వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. 2 చేతులతో ఇలా పట్టుకుని కూర్చోవడం, షుగరు బీపీ మీకెంత అని అడగడమే, ఉందా అని అడగాల్సిన పని లేదు, అందరికీ ఉంటుంది. మీకెంత కింద ఎంత పైన ఎంత, మళ్ళీ ఇదో లెక్క ఒకటి ఉంది, నాకు సరిగ్గా తెలియదు కానీ లెక్క, కింద ఎంత పైన ఎంత. దాన్ని మళ్ళీ రోజుకోసారి చూసుకుంటూ ఉండడం, ఇక్కడ పోటు పొడుచుకుంటూ ఉండడం, దాన్ని బట్టి ఈ కాజా తినాలా వద్దా, ఈ జిలేబీ తినాలా వద్దా నిర్ణయించుకోవడం, ఈ పోటును బట్టి. ఈ దౌర్భాగ్యం అందరూ అనుభవిస్తూనే ఉన్నాం. ఏమి సుఖపడుతున్నాం? ఎప్పుడు సుఖపడతాము అంటే, ఉన్నా లేకపోయినా, ఏదున్నా ఏదైనా తేలిగ్గా తీసుకుని ఇది మాయా, ఇది మిథ్యా, ఇది ఉండేది కాదు, ఇది ఉన్నంతకాలం ఏదో అనుభవిస్తా వెళ్ళిపోతాం. దీనికోసం ఎవరి ఆస్తి హరించాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ తగాదాలు పడవలసిన పని లేదు, ఎవరిని చూసి అసూయ పడవలసిన అవసరం లేదు, ఎవరి మీద ద్వేషం పెంచుకోవలసిన అవసరం లేదని గ్రహిస్తే మానవ జీవితం సుఖంగా ఉంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడే. నలుసైనం భువిలోన చూపి పరిమాణం ఎంతయోగల్గు చుక్కలకు చాటనరించి. భగవంతుడు లీలలో గొప్పతనం ఏమిటంటే చిన్నవాడిని పెద్దవాడిని చేస్తాడు. నలుసైనం భువిలోన చూపి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే పెద్దవాడిని చాలా చిన్నవాడిని చేస్తాడు. చాలా మనం రాజకీయాల్లో ప్రధానంగా చూస్తాం. మొన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోతారు, తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎంతకాలం ఉంటారంటే వాళ్ళకి తెలియదు, భగవంతుడికి తెలుసు, అంతే లెక్క. అదేమిటి ఉన్నట్టుండి ఈయన నెగ్గాడు అనుకుంటాడు, నెగ్గుతాడు అంతే లెక్క. పైవాడిని దించుతాడు, కిందివాడిని బాగా పెంచుతాడు, అదే లెక్క. ఆయన లేలది. అది సరిగ్గా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా చేస్తున్నాడు. చూసుకోండి, నా కాంతి కారణంగా భూమి మీద ఉన్న చిన్న చీమ కూడా మీకు కనపడుతోంది. కొన్ని కోట్ల మైళ్ళ వ్యాసార్థం ఉండే నక్షత్రాలు కనపడకుండా పోతున్నాయి. భగవన్ లీలకి ఇంతకంటే తార్కాణం అక్కర్లేదు అన్నాడు. నలుసైనన్ భువిలోన జోపి పరిమాణం ఎంత యోగల్గు చుక్కలకు చాటనరించి. ఇంకోటి చేస్తున్నట్ట, భూమి జలం ఇంకంజేసి ధరాధరంబులు మెంటన్ కలిగించి. వేసవకాలం వచ్చింది అంటే, ఇక మాఘమాసం నుంచి వచ్చే కాలంలో ఎక్కడికెక్కడ నీళ్లు ఇంకిపోతూ ఉంటాయి. అయితే ఇంకించడమే సూర్యుడి లక్షణమా అంటే కాదుట. ఇక్కడ ఇంకిస్తట నీళ్లు, పైన కలిగిస్తట, అదో భగవన్ లీల. భూమి మీద నీళ్లు ఇంకిపోతూ ఉంటాయి, పైన మేఘాలు పుట్టేది కూడా వేసవకాలం కారణంగానే. మనం రేపు వేసవకాలం రాగానే ఎండలు మండిపోతున్నాయి అంటాం. అలా మండిపోతేనే తర్వాత ఆషాఢ మాసంలో వానలు వస్తాయి, లేతరావు. ఇక్కడ మండాలి, అక్కడ పండాలి అంటే వాన కురవాలి. అందుకని ఈ ఎండ కారణంగా సముద్రపు నీరు ఆవిరవుతుంది, అందరికీ తెలుసున్నది. ఆ ఆవిరి మేఘాల కింద ఏర్పడుతుంది. ధూమజ్యోతిశ్వరులు మరుతాం సన్నిపాత అని. పొగ, వెలుగు ఇటువంటివన్నీ కలిపి, గాలి అన్నీ కలిపి మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు ఏర్పడడానికి సూర్యకాంతే కారణం. ఇక్కడ నీరు ఇంకిపోవడానికి సూర్యకాంతి కారణం. ఇక్కడ నీరు ఇంకిపోయేలా చేస్తున్నాడు, పైన నీరు పుట్టేలా చేస్తున్నాడు.
ధారాధరంబుల మెంటన్ కలిగించి. అంతేకాదు సూర్యుడు ఇంకో గొప్ప పని చేస్తున్నాడు మనకి తెలియకుండానే. పొలిమేర, మన భూమికి పొలిమేర ఉంది. మీ రాజపుష్ప అపార్ట్మెంట్స్కి సరిహద్దు ఏది అంటే ఇదిగోనండి, ఇదేదో ఇందాక చెప్పారు కార్యకర్తలు 62 ఎకరాలు ఎంతో ఉందండి అంటాను. అదొక పొలిమేర. 62 ఎకరాలు ఒక పొలిమేర. 63 ఎకరంలోకి మీరు వెళితే ఊరుకోరు. 165 ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అదొక పొలిమేర. 170 ఉంటాయంటే ఊరుకోరు. కానీ పొలిమేర లేని పదార్థం ఒకటి మన సృష్టిలో ఉంది, ఆకాశం. ఆకాశానికి పొలిమేర లేదు. ఆకాశం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది, ఆది ఎక్కడ, అంతం ఎక్కడ? ఆది అంతం లేకపోతే మధ్యం ఎలా ఉంటాయి? ఉండదు. అంతే కదా. మీరు గీత గీశారనుకోండి, ఈ గీతకి ఆది ఉంటుంది, ఇక్కడ మొదలైంది, ఇక్కడ ముగిసింది. కాబట్టి ఈ గీత ఆది అంతం. కాబట్టి దాన్ని స్కేలు పెట్టి కొలిస్తే మధ్య ఏదో చెప్పచ్చు. కానీ సున్నాకి ఆది అంతం చెప్పండి ఎవరైనా. సున్నా ఎలా ఉంటుంది, దానికి ఆది లేదు అంతం లేదు, కాబట్టి మధ్య ఉండే అవకాశం లేదు. అంతే భగవంతుణ్ణి సున్నాతో పోలుస్తారు. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హైందవ ధర్మశాస్త్రం, ఆధ్యాత్మికత అంతా పూర్తి శాస్త్రీయం, గణిత శాస్త్రం మీద ఆధారపడి ఉంది. అది సున్నా అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. సున్నా అంటే మనం శూన్యం అనకూడదు, దాన్ని పూర్ణం అంటారు మనవాళ్ళు. పూర్ణం అంటే అన్నీ ఉన్నది, సున్నా అంటే ఏమీ లేనిది. ఇతర దేశాల్లో శాస్త్రజ్ఞులు కూడా సున్నాయే మూలం, సృష్టికి సున్నాయే మూలం అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే సున్నా అంటే శూన్యం అన్నారు. శూన్యం నుంచి ఏదీ రాదు. మన వాళ్ళు ఏమన్నారంటే, మన ఋషులు మహానుభావులు, అది శూన్యం కాదయ్యా పూర్ణం అన్నారు. పూర్ణం నుంచి ఏదైనా వస్తుంది ఖచ్చితంగా. పూర్ణంబూరి అర్థమైనా అర్థమవుతుంది. పూర్ణంబూరులో పూర్ణం ఉంటుంది, లోపల మనకి తెలుస్తుంది ఏమిటి. దాన్ని ఒక కన్నం పెట్టి నెయ్యి వేస్తే ఆ తర్వాత లోపల కాస్త ఆస్వాదిస్తే అప్పుడు తెలుస్తుంది చాలా ఉందిరా కథ అని చెప్పేసి. లేకపోతే ఏం తెలుస్తుంది? అందుకని పూర్ణం నుంచి ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఖాళీగా ఉంటే ఏది రాదు కదా. అటువంటి శూన్యానికి, ఆకాశానికి పొలిమేర కల్పిస్తున్నాడు సూర్యుడు. అంటే ఎలాగా? ఉదయించగానే పొద్దున్న చూసాం మనం సూర్యోదయం. ఎక్కడ చూపించాం, అదిగో సూర్యోదయం డాబా మీద కనిపిస్తోంది, డాబా మీద కనిపిస్తోంది. మీరు అదృష్టవంతులు, విలాస భవనాల్లో ఉంటున్నారు, పెట్టి పుట్టారు. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించింది, చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ ఒక్క పని చేయండి, బాల్కనీ బాల్కనీ అంటారు కదా, దాని అసలు అది ఇంగ్లీష్ మాట కాదు, తెలుగు మాట. బాల్కనీ అంటే బాల అంటే చిన్నపిల్లలు, కనీ అంటే చూసే ప్రదేశం. అక్కడి నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం చూపించండి. ప్రతిరోజు ఉదయం ఒక పావు గంట సేపు మీ పిల్లల్ని తీసుకుని మీరు ఆ బాల్కనీలో నిలబడండి. ఏదో మనసు బాగా లేనప్పుడు నిలబడడం కాదు, మన మనసు ఎప్పుడు బాగుంటుంది కనుక అధవ మనసు ఎప్పుడూ బాగుంటుంది. ఇది అంచేత మనకి నిలబడే అవకాశం కూడా రాదు. ఇంకా ఖచ్చితంగా నియమం పెట్టుకోవాలి. 5:30, 6 మధ్యలో ఏ సమయమైనా పర్వాలేదు, ఇంచుమించు ప్రతి కాలంలోనూ చూడొచ్చు. చలికాలం అయితే 5:30కే 6ంటికే సూర్యోదయం అవుతుంది. వేసవికాలం అయితే 5:30కే అవుతుంది. 5:30, 6 మధ్యలో ఒక పావు గంట మీ పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచోండి. ఊరికే అంతే, కాఫీ తాగుతూ నుంచున్నా పర్వాలేదు, ఒట్టినే నుంచున్నా పర్వాలేదు. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని కన్నుల విందుగా చూసిన వాళ్ళు ఎవ్వరూ హింసకి పాల్పడరు, హత్యలు చెయ్యరు, ఆత్మహత్యలు చేసుకోరు, నిరాశకి లోనుగారు. ఖచ్చితంగా సూర్యోదయం అంత గొప్పది, అంత గొప్పది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న చూసాం సూర్యుడిని, ఈవేళ చూస్తున్నాం. ఉదయించిన సూర్యుడు అలాగే ఉండాలి అనుకోవడం దురాశ, అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించడు అనుకోవడం నిరాశ. ఈ నిరాశ వద్దు, దురాశ వద్దు. మనకి మామూలు మంచి ఆశ ఉంటే చాలు. మనకి కొంతమందికి నిరాశ, కొంతమందికి దురాశ. నిరాశ ఏమిటి అంటే సూర్యుడు అస్తమించాడు, ఇక అంతే, నా జీవితం అస్తమించిపోయింది, ఇంకా ఉదయం లేదు, మళ్ళీ ఉదయిస్తావు, కంగారు పడకు. మనకి అందుకే తెలుగు పంచాంగంలో పోయిన ప్రతి తిథి మళ్ళీ వస్తుంది, ప్రతి నక్షత్రం మళ్ళీ వస్తుంది, ప్రతి మాసం మళ్ళీ వస్తుంది, ప్రతి సంవత్సరం మళ్ళీ వస్తుంది. అందుకే ప్రపంచంలో ఒక్క తెలుగువాడు మాత్రమే షష్ఠిపూర్తి జరుపుకుంటాడు, ఇంకా ఎవడు జరుపుకోడు. ఇక్కడ భారతదేశంలో కూడా అందరూ జరుపుకోరు. తెలుగు వాళ్ళకే అదృష్టం షష్ఠిపూర్తి. నేను అవధానం చేస్తుంటే అడిగారు, మగాళ్ళకి షష్ఠిపూర్తి చేస్తారేమండి, ఆడవాళ్ళకి ఎందుకు చేయరు షష్ఠిపూర్తి అన్నారు. వారికి 60 ఏళ్ళు నిండినట్టుగా 10 మందికి తెలవడం వారికి ఇష్టం ఉండదు అన్నాను నేను. మగాడికైతే ఏం పర్వాలేదు, ఐఎమ్ 60 అని చెప్పేసుకుంటాడు ఇక్కడ శుభ్రంగా. దానికి 4 పిండి వంటలు ఏవో వండుతారు, ఆయుర్దాయ హోమం ఏదో చేస్తారు, సరిపోతుంది. అందుకని దాన్ని గమనించే నిరాశ ఎప్పుడు. మళ్ళీ 60 ఏళ్ళు అంటే అర్థం ఏంటి?
ఆనందనామ సంవత్సరంలో ఒక వ్యక్తి పుట్టాడు, మళ్ళీ ఆనందం వచ్చింది. ఏదో ప్రభావ సంవత్సరంలో పుట్టాడు, మళ్ళీ ప్రభావం వచ్చింది. ఒక రౌండ్, ఒక ఆవృత్తి అయిపోయింది ఇక్కడ. అది తెలుగు పంచాంగంలోనే ఉంది. 2025 మీ జీవితం కాదు, నా జీవితం కాదు, ఎవరి జీవితంలో మళ్ళీ రాదు. ఇంకా అయిపోయింది రాదు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రాదు. అంచేత తెలుగు పంచాంగం ఆశావాద పంచాంగం. ఖచ్చితంగా ఆశ కల్పిస్తుంది మనిషికి. పోయిందంతా మళ్ళీ వస్తుంది, పోయిన వాళ్ళు కూడా మళ్ళీ పుడతారు. అందుకే తాతగారి పేరు మనవాడికి పెడతారు, మా అమ్మగారి పేరు అమ్మమ్మ గారి పేరు మనవరాలకి పెడతారు. పూర్వం అలాగే పెట్టేవారు, ఇప్పుడు ఎవరు రకరకాలు పెడుతున్నారు. కానీ ఆయనే మళ్ళీ పుట్టాడు అన్నట్టుగా. అప్పుడు ఏమవుతుంది, ఆయన పోయాడు అనే బాధ తగ్గిపోయి ఆయన్ని మనవాళ్ళలో చూసుకోవడం ప్రారంభిస్తాం. ఆ మామగారు ఇంకా బతుకుంది అనుకోండి, ఆ మనవడు పుట్టగానే వాళ్ళ ఆయన పేరు పెట్టారనుకోండి, వాడు మా పెనిమిటి, ఎవరిని అనడానికి వీళ్ళు ఎవరేం అనడానికి వీల్లేదు అంటుంది ఆవిడకో ప్రేమ. వాడు మా ఆయన పోలిక, మీరేం అనడానికి వీల్లేదు అంటుంది ఆవిడ, అంత ప్రేమ. ఈ వాతావరణం మన తెలుగింట్లో తెలుగు వాకిళ్లలో ఉంటుంది ఖచ్చితంగా పంచాంగం కారణంగా. అందుకని సూర్యోదయం విశిష్టత ఏమిటంటే నిరాశ ఉండదు, దురాశ ఉండదు, ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. అదే చెబుతున్నాడు ఈ పద్యంలో అన్న. ఎలమిన్ నీ కరకౌశలంబకమాయి సూర్యనారాయణ. నీ చేతి నేర్పు ఎంత గొప్పదో కానీ పొద్దున్న సూర్యోదయం సూర్యాస్తమయం ఎంత బాగుంటాయ్యా. అవన్నీ చూస్తుంటే ఆకాశానికి పొలిమేర సరిహద్దులు గీసేసావు, ఇక్కడ బౌండరీస్ అన్నీ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మనం ఏదైనా ఇల్లు కొన్నామనుకోండి, తూర్పున వీరు పశ్చిమాన వీరు అని రాస్తాం కదా. సరిగ్గా సూర్యోదయమే లేకపోతే తూర్పు ఎలా గుర్తిస్తామండి, అస్తమయం లేకపోతే పశ్చిమం ఎలా గుర్తిస్తామండి. చిన్నప్పుడు మాకు పాఠాల్లో చెప్పేవారు, దిక్కులు చెప్పాలి, దిక్కులు అని ఒక పాఠం ఉండేది. తూర్పుగా తిరుగుము అనేవారు. ముందు ఏదో ఒక దిక్కు తెలుసుండాలి కదా. తూర్పుగా తిరుగుము అంటే ఏది, తూర్పు అంటే ఏది, సూర్యుడు ఉదయించు దిక్కు తూర్పు అని తూర్పుగా తిరుగుము అనేవారు, తిరగమనేవారు. తర్వాత కుడి చేయి చాపము, కుడి చేతి వైపు ఉన్న దిక్కు దక్షిణము, దానికి ఎదురుగా ఉన్నది ఉత్తరము, ఈ తూర్పునకు వెనక ఉన్నది పశ్చిమము. అంతే, అయిపోయింది, 4 వచ్చేసి. ఇక తర్వాత మొదలు చెప్పేవారు. ముందు తూర్పుగా తిరగడం అని తెలియపోతే ఎడు తిరుగుతావు లెక్క. అందుకే ఏదో ఒక లెక్క ఉండాలి కదా. అలాగ మనకు పొలిమేర కల్పిస్తున్నాడు ఆ మహానుభావుడికి నమస్కారం అని.